నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో బీపీ అనేది మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బీపీ లెవెల్స్ అంటే ఏ విధంగా ఉండాలి? ఎంతలో ఉంటే హై బీపీ అంటారు? లెవెల్స్ అనేది తక్కువలో ఉంటే లో బీపీ అంటారు. ఈ విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. సార్ అసలు బీపీ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మందిలో చూస్తూనే ఉన్నాము. అంటే బీపీ అనేది మనకి ఎంత లెవెల్స్‌లో ఉండాలంటారు జనరల్‌గా? ఒకటి బీపీ అంటే అమ్మ హై బ్లడ్ ప్రెషర్ అని మనం పిలుస్తూ ఉంటాము. హ్మ్. సో నార్మల్‌గా బీపీలో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సిస్టాలిక్ కాంపోనెంట్, డయాస్టాలిక్ కాంపోనెంట్. మనం ఒక పేషెంట్‌కి బీపీ 120/80 అని నార్మల్ అని చెప్తూ ఉంటాం. హ్మ్. సో 120 అనేది సిస్టాలిక్ కాంపోనెంట్, 80 అనేది డయాస్టాలిక్ కాంపోనెంట్. ఈ 2 పారామీటర్‌లో ఏది పెరిగినా మనం వాళ్ళని బీపీ ఎక్కువ ఉందని పరిగణించాలి. సో ఇందులో మనకు 120 నుంచి 130 వరకి మనం ప్రీ హైపర్‌టెన్సివ్ ఫేజ్ అని అంటాం. అంటే వాళ్ళకి ఇంకా హైపర్‌టెన్షన్ ఇంకా తొందరలో వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీ హైపర్‌టెన్షన్ అనమాట. ఎర్లీగా వచ్చే హైపర్‌టెన్షన్ వాళ్ళకి ఎక్కువ ఉందని మనం పరిగణించాలి. ఎవరికైతే బీపీ 120 నుంచి 130 మధ్యన వస్తుంది. హ్మ్. ప్లస్ ఎవరికైతే డయాస్టోలిక్ కాంపోనెంట్ 80 నుంచి 85 మధ్యన ఉన్న వాళ్ళని కూడా మనం ప్రీ హైపర్‌టెన్సివ్ స్టేజ్‌గానే మనం గుర్తించాలి. సో ఎవరికైతే బీపీ బియాండ్ ఈ లెవెల్స్ అని వచ్చిందనో మనం వాళ్ళని కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో బీపీ మనకు 140 వరకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఇంకా హైలో లేదు అని. సో ఎవరికైతే బీపీ సిస్టాలిక్ కాంపోనెంట్ 140 కన్నా ఎక్కువ ఉందో, డయాస్టోలిక్ కాంపోనెంట్ 90 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళని మనం బీపీ ఉన్న పేషెంట్‌గానే డయాగ్నోస్ చేయాలి, పరిగణించాలి. సో వీళ్ళు ఎవరైతే 140 సిస్టాలిక్ కాంపోనెంట్, డయాస్టోలిక్ 90 కన్నా ఎవరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ గారిని సంప్రదించి టాబ్లెట్స్ అనేది కంపల్సరీగా వాడాలి. హ్మ్. సో ఎవరైతే నేను చెప్పినట్టు ప్రీ హైపర్‌టెన్షన్ అంటే బిలో ఈ స్టేజ్‌లో ఉంటుందో వాళ్ళకి మనము ముందు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అలవాటు చేయాలి. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏ విధంగా ఉండాలి? సో ప్రీ హైపర్‌టెన్షన్‌లో మనకి మోస్ట్ కామన్ కాజ్ ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. లైక్ నేను చెప్పినట్టుగా ఎవరికైతే ఒబేసిటీ ఎక్కువగా ఉంటుందో, హ్మ్. ఎవరికైతే ఇంట్లో సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉంటుందో, ఎవరికైతే కొన్ని లక్షణాలు లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సో వీళ్ళందరికీ కూడా మనకు బీపీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు వచ్చినప్పుడు ఎవరికైతే బీపీ మనకు వచ్చినప్పుడు ఈ 140 రేంజ్ సిస్టాలిక్, డయాస్టాలిక్ 90 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఎందుకు వచ్చిందో అనేది ఎవాల్యుయేషన్ అనేది టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో వీళ్ళకి కంపల్సరీగా బీపీ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఈ మెడికేషన్ అనేది ఇంకా యూజ్ చేస్తూనే ఉండాలండి? ఒకసారి బీపీ అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత కంపల్సరీ టాబ్లెట్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఈరోజు బీపీ టాబ్లెట్ తీసుకొని 1 వీక్ తర్వాత నార్మల్ అయిందని ఆపేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మన బీపీ ఒక వారం రోజుల్లో నార్మల్ అయిపోయి అది అలానే ఉండిపోదు. సో ఒకసారి బీపీ వచ్చిందంటే మనం దానికి సంబంధించిన మిగతాయన్నీ కనుక్కోవాలి. లైక్ ఇప్పుడు బీపీ రావడానికి కారణాలు నేను చెప్పినట్టుగా ఒక డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి బీపీ రావచ్చు. వాళ్ళకి స్మోకింగ్ ఉంటే కూడా రావచ్చు. వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు. లైక్ ఎవరైతే ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి రావచ్చు. దీంతో పాటుగా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి రావచ్చు. కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ రావచ్చు. కొన్ని వేరే కిడ్నీలో మనకు బ్లడ్ సప్లై ఉంటుంది కిడ్నీకి. వెళ్ళే రక్తనాళంలో బ్లాక్ ఉంటుంది. రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. అలా ఉన్న వాళ్ళకి బీపీ రావచ్చు. సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ వల్ల మనకు బీపీ రావచ్చు. సో ఒకసారి బీపీ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల మనకి ఈ బీపీ వచ్చిందనేది ముందు టెస్టులు చేసుకోవాలి. మిగతా టెస్టులన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మనం అప్పుడు ఒక్కొక్క స్టెప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ టాబ్లెట్ మనం టాబ్లెట్ చేసి ముందు నార్మల్ తీసుకురావాలి. బీపీ నార్మల్ వచ్చిన తర్వాత కొంతకాలం వాడాలి. మినిమం ఒక 2 to 3 months వాడాలి. ఆ తర్వాతనే మిగతా వర్కప్ అంతా నెగిటివ్గా ఉన్నప్పుడు తన బీపీ నార్మల్ కంటే బిలో వెళ్తున్నప్పుడు మాత్రమే బీపీ టాబ్లెట్ డీఎస్కలేషన్ అనేది చేయాలి. అంటే డోసెస్ తగ్గించడం అనేది చేయాలి. అప్పటి వరకు డోసెస్ తగ్గించడం అనేది ఆల్వేస్ రిస్క్ టు ద పేషెంట్. సార్ ఇప్పుడు లైఫ్ స్టైల్‌తో పాటు డైట్ గూడా ఏ విధంగా చేయాలంటారండి? ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో పాటు ఇంపార్టెంట్‌గా డైట్‌లో మనకి చేయాల్సింది ఏంటంటే లో సాల్ట్ డయట్. అంటే సోడియం అంటే సాల్ట్ అనేది సోడియం క్లోరైడ్ మన ఫార్ములాలో చూస్తే అసలు లో సోడియం డైట్ ఉన్న అనేది అలవాటు చేసుకోవాలి. లైక్ ఎక్సెస్ సాల్ట్ ఇంట్లో వాడకూడదు. మనం కర్డ్‌లో వేసుకుంటాం, కర్రీస్‌లో వేసుకుంటాం. సో అలాంటి సాల్ట్‌ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. నార్మల్‌గా మనం రొటీన్‌గా వాడే సాల్ట్ పర్ హెడ్ 4 to 5 grams వాడతాం. బట్ మనకు ఒకసారి బీపీ డయాగ్నోస్ అయిన తర్వాత వీ షుడ్ కట్ డౌన్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మన డైట్‌లో తగ్గించుకోవాలి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 మన కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తగ్గించుకోవాలి. మోస్ట్లీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మన బాడీలో అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో మన బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ వెయిట్ పెరుగుతుందో మనం తీసుకున్న బీపీ మెడికేషన్ మనకు సరిపోదు. మనం అప్పుడు డోస్ ఎస్కలేట్ చేయాల్సి వస్తుంది.
సో మన డోస్ని డీఎస్కలేట్ చేయాలనుకున్నప్పుడు మన బాడీ వెయిట్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో మన బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దాంట్లో భాగంగా మనం లో కార్బోహైడ్రేట్ డైట్ని తీసుకుంటే మన వెయిట్ అనేది తగ్గుతుంది. సో దట్ మన బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది. నెంబర్ 3, హై ప్రోటీన్ డైట్, హై వెజిటేబుల్స్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. హై ఫైబర్ డైట్ తీసుకుంటే దాంట్లో మనకి బాడీ వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.